సిటీ న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు జట్టి గురునాథరావు సీఎం పై చేస్తున్న అసత్య ఆరోపణలు నమ్మవద్దని ప్రజలకు సూచన. జంగారెడ్డిగూడెం పట్టణంలో కవాతు నిర్వహించిన సాయుధ బలగాలు, కవాతును ప్రారంభించిన ఇన్ఛార్జ్ డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి. మాట తప్పని మడమ తిప్పని సీఎం జగన్ ను మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇండ్ల పట్టాల పంపిణీలు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పిలుపు. పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మవద్దని వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జట్టి గురునాథరావు వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతరం జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మవద్దని అన్నారు. తాను పదవులు ఆశించి వైఎస్ఆర్సీపీలో చేరలేదని, కేవలం తమ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే పార్టీ మారానని తెలిపారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజుతో మాట్లాడి, జట్టి గురునాథరావు లాంటి ప్రజాదరణ కలిగిన సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరడం తన అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. ఆయన సలహాలు, సూచనలతో తాను ముందుకు వెళ్తూ చింతలపూడి నియోజకవర్గానికి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పాటుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం గారి సమక్షంలో నేను అలాగే మాజీ జడ్పీటీ సభ్యులు ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన పైన జరుగుతున్న ప్రచారాలన్నీ కూడా బోటకాలు. నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎంత ప్రలోభాలు చేసినా సరే పొగిడే సమస్య లేదు. నాకు నిజంగా మారుతాను. ఆయన చూసిన తర్వాత ఆయన 2009లో 10లో ముఖ్యమంత్రి కాకముందు ఏ రకం అయితే ఉన్నారో, ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ రోజున అదే స్వభావంతో, అదే నమ్రతతో, అదే ప్రజలు చేయాలని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ రోజు ఉన్నారు. ఆయన ఎజెండా ఒకటే, ఆయన తెలిసిన కులం ఒకటే, పేద కులం, ధనవంతుల కులం. పేద కులానికి ఆయన పాటుపడుతున్నప్పుడు, పేద కులానికి ఆయన అండగా ఉన్నప్పుడు కొంతమంది ధనవంతులు మరి రోజున రకరకాలుగా ఆయన పైన అసత్యాలు ప్రచారం చేసి ప్రజల్లో 100 పనులు చేస్తే ఒక పని చేయకపోతే ఆ పని అనేది హైలైట్ గా చూపించి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీని అపాస్పాలు చెయ్యాలి, మళ్ళీ అధికారం రావాలి అనే ఉద్దేశం ఈ రోజు కనిపిస్తుంది మనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారు? ఈ రోజున ఆ పండు మూసలు ఇంటికి వెళ్లి వాలంటీర్ వెళ్లి వాళ్ళకి పెన్షన్ అందజేస్తే వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో ప్రతి ఒక్క ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఇంటికి వెళ్లి ఆ వాలంటీర్ ద్వారా పెన్షన్ అందిస్తే అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలా? నేను ఈ రోజున మీ అందరికి కూడా ఈ పత్రికా సోదరుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణం గాని చుట్టుపక్కల గాని ఎవరికైనా సరే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి బాధ కలిగినా, అధికారుల వల్ల గాని లేకపోతే మా రాజకీయ నాయకుల వల్ల గాని ఎవరికి అన్యాయం జరిగినా ఆ దృష్టి తీసేరండి. ఇదేదో నేను ఎన్నికల గురించి చెప్తున్న మాటలు కాదు. మీరు గతంలో 2000 నుంచి 2014 దాకా చూడడం జరిగింది. ఇక్కడ ఎవరైనా అధికారి మితిమీరినా, రాజకీయ నాడు మితిమీరినా సరే ఈ జంగారెడ్డిగూడెం ప్రజలు క్షమించరు. నేను ఈ రోజున జంగారెడ్డిగూడెం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను, లేకపోతే పోలవరం చంద్రపూర్ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను ఆడిన మాట తప్పను. నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే నాయకులకు గాని కార్యకర్తలకు గాని ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు నాకు చెప్పండి. వాళ్ళ ఇబ్బందులు లేకుండా చేసే పరిస్థితి నేను చేస్తాను, గతంలో కూడా చేసి. ఇక్కడ మన వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి నష్టం జరగకూడదు, అన్యాయం జరగకూడదు. నేను గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం మీ అందరూ తెలుసు. మీరందరిలో ఎక్కువ భాగం నాతో పాటు పనిచేసిన నా తమ్ముళ్ళు అందరూ కూడా కొన్ని కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో ఉండిపోవడం జరిగింది. కానీ ఈ 10 ఏళ్లలో కూడా మన ప్రాంతంలో కానీ కొంతమంది పేదలకు కానీ జరుగుతున్న అన్యాయాల గురించి చాలా మంది చెప్పిన మీదట కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి ఒకటి నాకు ఏ పదవి అవసరం లేదు, మా ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు, మీరు సపోర్ట్ చేయాలని చెప్పాం. ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు. ఆయన మన ప్రాంతంలో అభివృద్ధి విషయంలో కూడా ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు. కాబట్టి మరి ఎవరికి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ
మరి నాకు ఇంత అభిమానం చూపించి ఎవరిని కూడా నేను మర్చిపోనని, నేను కులానికి గాని మతానికి గాని ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్వం మన 2004 నుంచి 2014 దాకా రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ రకంగా అయితే స్వర్ణయుగంగా ఉందో మనకి అదే పాలన తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ మనం చేసుకుని సెలవు తీసుకుంటాం. ఈ రోజు గొప్ప సుదినం. ఎందుకంటే జట్టి గురునాథం గారి నాయకుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటం ఈ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి గొప్ప బలం చేకూరిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఎంత ప్రజాదరణ గల నాయకుడో నాకు తెలుసు. నేను గతంలో ఇక్కడ 2007, 2009లో నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు ఆయన నాయకత్వం నేను చూశాను. ఆయన నాయకత్వ పట్టిమ నేను చూశాను. పేద ప్రజలకు అండగా ఉండటం, తన నమ్మిన వాళ్ళకి అండగా ఉండటం అనే ఒక గొప్ప నాయకుడిగా నాకు ఆయన తెలుసు. ఈ రోజు నేను పర్సనల్ గా భావించేది ఏంటంటే అంత గొప్ప నాయకుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవటం అనేది ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది నా అదృష్టంగా ఈ నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేను ఆయన నాయకత్వంలో నేను ప్రజలకు ఎంత సేవ చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంత సేవ చేయాలి, ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయాలి అనేది ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తూ ఈ ప్రజలందరికీ అండదండగా ఉంటానని, ఈ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే అభివృద్ధి ప్రదంగా నిలుపుతానని ప్రమాణం చేసి చెప్తున్నాను. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఇన్ఛార్జ్ డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సాయుధ బలగాలతో కవాతులు నిర్వహించారు. పట్టణ సిఐ రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కవాతులో ఇన్ఛార్జ్ డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో డివిజన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కవాతులు నిర్వహించామన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద ప్రారంభమైన ఈ కవాతు బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగింది. మనకి ఈ రాబోయే జనరల్ ఎలక్షన్ సంబంధించి పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్, సిఐఎస్ఎఫ్ సుమారు ఒక 90 మంది మనకి మన రెవెన్యూ డివిజన్కి అలాట్ చేశారు. వాళ్ళు రాత్రి వచ్చారు, వాళ్ళకి అకామిడేషన్ అన్ని చూసాము. ఇప్పుడు మనం ఈ సెంట్రల్ ఫోర్సెస్తో మన జంగారెడ్డిగూడెం టౌన్లో మార్చ్ పాస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ పోలీస్ ఫోర్స్ని మన ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజల్లో ఏదన్నా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఈ ఫ్రీగా వచ్చి ఓటు వేయడానికి భయపడే పరిస్థితులు కొన్ని చోట్ల అక్కడక్కడ ఉంటాయి. వాటి కోసమని పబ్లిక్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, అట్లాగే పోలీస్ ఫోర్స్ని చూసి కొంతమంది అసాంఘిక శక్తులు కూడా భయపడే అవకాశం ఉంటుంది. అట్లాగే పబ్లిక్లో కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళు నిర్భయంగా యథేచ్ఛగా ఫ్రీగా వాళ్ళ ఓటు రేపు ఎలక్షన్లో ఉపయోగించుకునే విధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ఈ జంగారెడ్డిగూడెంలో పోలీస్ మార్చ్ పాస్ట్ చేస్తున్నాము, ఫుట్ పెట్రోలింగ్ చేస్తాము. అన్ని సెంటర్లో తిరిగి అందరినీ పబ్లిక్ రిలేషన్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చాము. ఒక సఫిషియెంట్ పోలీస్ ఫోర్సు మన డివిజన్కి, మన నియోజకవర్గానికి వచ్చింది. ప్రజలు చక్కగా ఫ్రీగా వాళ్ళ నిర్భయంగా వాళ్ళ ఓటు వేసుకోవచ్చు అనే మెసేజ్ని పబ్లిక్లో తీసుకెళ్లాల్సిందిగా మీ ద్వారా నేను ఈ జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ అండ్ మన ఈ చింతలపూడి, పోలవరం నియోజకవర్గ అందరికీ మనవి చేస్తాం. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2వ సచివాలయం పరిధిలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లులో భాగంగా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ మాట్లాడుతూ
పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు మాట్లాడుతూ తాను వైఎస్ఆర్సీపీలో చేరాక మొట్టమొదటి కార్యక్రమం మహిళల సంక్షేమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తామంతా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, పిపిఎన్ చంద్రరావు, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇల్లు స్థలాలు ఇచ్చి లక్షాధికారం చేశారు. అలాగే చెయ్యోత కానీ అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. మేనిఫెస్టోలో లేదు కూడా విద్య ఆరోగ్యం కూడా పెట్టారు. అలాంటి మాటిస్తే మడం చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అన్నారంటే చేస్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించి ముఖ్యమంత్రి చేసుకొని మన ఆస్తులు భగవంతుడి ఆస్తులు ఉండాలని కోరుకుంటున్నాం. పేద ప్రజలకి ఇళ్ల స్థలాలకి యాజమాన్యం కల్పించే కార్యక్రమంలో భాగంగా మరి నిన్ననే నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా ఉంది. ఎవరికి మేలు చేయని పరిస్థితుల్లో మరి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే మన ప్రజలకి సేవ చేయించే ఉద్దేశంతో నేను జారీ చేయడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే ఆడపడి సంఘ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను ప్రభుత్వం తరఫున మాడే మీటింగ్కి వెళ్ళినందుకు నేను ఆనందిస్తున్నాను. ఒకటే గుర్తించుకోండి, మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా నాయకుల దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్ళి మనం లంచాలు ఇవ్వకుండా మన ఇంటికి వచ్చి చేసే ప్రభుత్వానికే మనం మద్దతు ఇవ్వాలి. మరలా పాత రోజులు లాగా మళ్ళీ నాయకులు చుట్టే పరిస్థితి మీరు కల్పించారని నాకు తెలుసు. మీరు తప్పకుండా కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి భవిష్యత్తుని పిల్లల భవిష్యత్తు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పి అందరూ కూడా మనం చేసుకుంటూ మీకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా సమస్య వచ్చినా సరే మేము అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. మీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా మా సొంత ఆడపడుచులా చూసుకుంటాం అని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని చింతలపూడి నియోజకవర్గ కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రోషన్ కుమార్ పర్యటించి పలువురు నాయకులను కలిశారు. రానున్న ఎన్నికలకు కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా తనను ప్రకటించిన పార్టీ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరు పార్టీల శ్రేణులను కలుపుకుంటూ తాను ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పెనుమర్తి రామకుమార్, నంబూరి రామచంద్రరాజు, కంచర్ల గణేష్, పేతాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాయకుల్ని కలవడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీకి ఉన్న లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్ అండ్ ఎక్స్పర్ట్స్ ఉన్న లీగల్ సెల్ టీమ్. సో ఆ విషయంలో మేము వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అలాగే మన ముందున్న ముఖ్య లక్ష్యం ఏంటంటే సూపర్ 6 పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళడం, తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఎందుకు అవసరమో ప్రజలకి చెప్పడం, మరి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాంటివి. అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. అలాగే జనసేనకు కూడా మరి ముందుకొచ్చి అన్ని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి రాబోయే రోజుల్లో చింతలపూడిని భారీ మెజార్టీతో గెలిపించి ఇక్కడ తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీని గెలిపించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దానితో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారిని దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినారు. ఈ దేవాలయంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఒకటి ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ఉదయం నుండి ఉచిత ప్రసాదం, ఉదయం 11 గంటల నుండి ఉచిత అన్నదాన భవనం నందు అన్నప్రసాదం కూడా అందజేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. యథావిధిగా మా వేద పండితులు కూడా వేదపట్నం చేయుచున్నారు. భక్తులందరూ కూడా అష్టోత్తర పూజా కార్యక్రమాలు, అన్నప్రాసనలు, నామకరణలు, అదేవిధంగా వాహన పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకున్నారు. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. తనలాంటి ఎంతో మంది నాయకులకు రాజకీయ గురువుగా ఉన్న జట్టి గురునాథరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని జెడ్పీటీసీ పొల్లటి బాబ్జీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జట్టి గురునాథరావు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకొని జంగారెడ్డిగూడెం పట్టణానికి వచ్చిన తరుణంలో అభిమానులు భారీగా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ జట్టి గురునాథరావు లాంటి సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరడం అప్లాండ్ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఆయన రాకతో ప్రజలకు మరింత మంచి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గురునాథరావు గారు వైఎస్ఆర్ పార్టీలో రావడం చాలా సంతోషం. ఎందువల్లంటే మేము ఫస్ట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గరే రాజకీయం నేర్చుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడున్న వైసీపీలో అందరూ అటువంటి వ్యక్తితో కలిసి పనిచేయడం చాలా సంతోషం. అదేవిధంగా ఇది విజయరాజు గారి అదృష్టంగా కూడా నేను చెప్పగలను. ఎందువల్లంటే ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్కి అనౌన్స్ చేయడం, గురునాథరావు గారు పార్టీలో రావడం, అదేవిధంగా మన సీను ఇంకా టీం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం వల్ల వైఎస్ఆర్ పార్టీకి మరింత బలం చేకూరి 100% 2 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎగరవేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి ఏర్పడిందని నేను చెప్పగలను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమం ఒక కన్ను, అభివృద్ధి ఒక కన్ను వెర్షన్లో ఆల్రెడీ 5 years నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం కోసం మంచి రోజులు వచ్చి అప్లాండ్ ప్రాంతానికి నేను గర్వంగా చెప్పగలను. ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పదంలో ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తమ అభిమాన నాయకుడు జట్టి గురునాథరావుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిన ప్రేమను మర్చిపోలేమని మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జట్టి గురునాథరావుతో కలిసి మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన అనంతరం ఆయన జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం కష్టపడి పనిచేసే జట్టి గురునాథరావు లాంటి నాయకుడు సీఎం జగన్ వ్యవహరించిన తీరు తనకు ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. తాము పదవులు ఆశించి పార్టీ మారలేదని, ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీలో చేరామని అన్నారు. తమ అభిమాన నాయకుడు జట్టి గురునాథరావు సారథ్యంలో తామంతా కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జట్టి గురునాథరావుతో పాటుగా వైఎస్ఆర్సీపీ చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజు, జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పొల్లటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గురునాథరావు గారి నాయకత్వం ఏంటో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అలాగే ఆయన నాయకత్వ పటిమ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు, ఆయన ఛాంబర్లోకి తలుపు తీసుకుని మేము వెళ్ళినప్పుడు ఛాంబర్ నుంచి సీట్లోంచి లేచి గురునాథరావు గారిని స్వయంగా తీసుకుని ఆయన హత్తుకుని స్వాగతం పలికారండి. గురునాథరావు గారికి ఈ ప్రాంతంలో ఎంత అభిమానం ఉందో ఆ విషయం మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసిన విషయాన్ని మాకు చాలా క్లియర్ గా అర్థమైంది. ఒక నాయకుడిని ఎలా గుర్తించాలో, ఒక నాయకుడికి ఎంత విలువ ఇవ్వాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనం నేర్చుకోవచ్చని ఈ సందర్భంగా నేను లైవ్ లో చూశాను కాబట్టి నేను తెలియజేస్తాను. మరి ముఖ్యంగా ఆయన మళ్ళీ లేచి వెళ్ళేటప్పుడు స్వయంగా ఆయనే లేచి మమ్మల్ని తలుపు వద్ద వరకు సాగనంపి ఆయన హత్తుకుని మరీ పంపించారండి. నియోజకవర్గంలో విషయాలన్నీ కూడా అడిగారు. నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు, పోలవరం నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గం ఏం జరుగుతుంది, ఏం అవసరం, ఏం చేయాలనే విషయాన్ని కూడా ఆయనతో చర్చించారు. నేను అక్కడే లైవ్ లో ఉన్నాను కనుక మన నియోజకవర్గం మీద అంటే చింతలపూడి గాని పోలవరం మీద గాని ఆయనకి అపారమైన ప్రేమ ఉందనే విషయాన్ని మాకు క్లియర్ గా అర్థమైంది. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న నాయకులు జట్టి గురునాథరావు గారి గురించి మన అందరికీ తెలుసు. నిజంగా కార్యకర్తల విషయంలో గాని, నాయకుల విషయంలో గాని, గ్రామాల విషయంలో గాని, మరి ముఖ్యంగా రైతుల విషయంలో గాని, పేదవారి విషయంలో గాని, లేదా ఆపద అన్న వారి విషయంలో గాని వితిన్ సెకండ్ లో స్పందించే నాయకుడు ఈ జిల్లాలో గాని చుట్టుపక్కల గాని ఎవరైనా ఉన్నారంటే అది ఒక గురునాథరావు గారు తప్ప మరొక
వాస్తవానికి మీ అందరికీ ఒక విషయం ఏంటంటే గురునాథరావు గారు వెనకమాల ఉన్న టీం ఎవరు కూడా పార్టీ మారాలనే ఉద్దేశం కలిగిన వాళ్ళు కాదు. కానీ ఆయన నాయకత్వం ఎక్కడుంటే అక్కడ మేమందరం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన బలపరుస్తున్నారు, కానీ ఆయనతో పాటు మేము కూడా బలపరచాలని చాలా సిన్సియర్ గా చాలా నిజాయితీగా ఇక్కడ రావడం జరిగింది. మేము అధికారాన్ని చెలాయించడానికి అధికారాన్ని అనుభవించడానికి రాలేదండి. కేవలం పోరాటం మీతో పాటు మేము కూడా రేపు జరగబోయే ఎలక్షన్ ఏదైతే ఉందో కలిసి మీతో పాటు పనిచేసి ఒక యుద్ధం చేయడానికి, సమాజంలో ఒక యుద్ధం చేయడానికి వచ్చాము తప్ప అధికారం అనుభవించడానికో అధికారం అందరూ ఎక్కడానికో రాలేదు. దట్ ఈస్ గురునాథరావు గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దల రాంబాబు గారు కానీ మన మిత్రులు ఇదిగో నా వెనకాల ఉన్నారు మన సోదరులందరూ, వీళ్ళు సుమారుగా ఒక వారం 10 రోజుల నుంచి ఎంత శ్రమ పడ్డారో, ఎంత కష్టపడ్డారో, ఎంత ఆవేదన చెందారో, ఎంత ఆత్మీయ అభిమానం చూపించారో ఇవన్నీ మాకు తెలుసండి. ఇవాళ మిమ్మల్ని ఏ కంటితో అయితే చూసామో అదే కంటితో హృదయాన్ని కూడా హత్తుకుని నిరంతరం పనిచేయగలిగిన లీడర్షిప్ గురునాథరావు గారి దగ్గర ఉంది. ఆయన క్రమశిక్షణలో మీ అందరం కూడా పనిచేసే సత్తా దమ్ము కూడా మాకు అన్నీ ఉన్నాయని మీకు అందరూ తెలుసు. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు నమోదు చేయడంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఏలూరులోని సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, వీడియో సర్వేలెన్స్ టీం, పరిశీలనా బృందాలు, స్టాటిక్ సర్వేలెన్స్ ఎంసీసీ, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ బృందాలకు నిర్వహించిన శిక్షణా తరగతుల కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సంబంధిత బృందాలు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను 2-3 సార్లు చదివి వాటిలో అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రావణ్యవేణి, డిఆర్ఓ పుష్పమణి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎం సూర్యతేజ, జిల్లా పరిషత్ సిఇఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వీడియో టీమ్ ఉన్నారు అండ్ లైవ్ స్క్వాడ్ ఉన్నారు. సో ఈ టీమ్ లో మీ రోల్ ఏంటి అనేది మీరు కంపైన్ మన బట్ బిఫోర్ దట్ ఓల్డ్ ఏజ్ ఉన్నాయో నెట్ లో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. స్కూల్ తర్వాత మనం చదవడమే మానేసామని మైండ్ పెట్టుకోండి. ప్రింట్అవుట్ తీయండి, లైన్ బై లైన్ చదవండి. నోబడీ క్యాన్ సపోర్ట్ యూ ఆర్ హెల్ప్ యూ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, CEO or ECA ఇచ్చిన గైడ్ లైన్స్ అది ఎవరు మార్చలేదు. నేను ఈరోజు ఏదో ఒకటి చెప్తాను, రేపు దట్ కెన్ చేంజ్. ఓరల్లీ వాట్ ఎవర్ వి ఆర్ సేయింగ్ మే చేంజ్. ద ఓన్లీ థింగ్ విల్ నాట్ చేంజ్ ఇస్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అండ్ ఆర్డర్స్. దాన్ని మీరు క్లియర్గా చదువుకుంటే మీరు ఏ డిసిషన్ తీసుకుంటే కూడా దట్ విల్ బి వి విల్ క్లారిఫై ఇన్ యూ ఇన్ రైటింగ్ ఆర్ వి విల్ టేక్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ECA. జెట్టి నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదంతో జంగారెడ్డిగూడెం పట్టణం దద్దరిల్లింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావుతో కలిసి జట్టి గురునాథరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం తాడేపల్లి నుంచి జంగారెడ్డిగూడెం చేరుకున్న జట్టి గురునాథరావు ఆయన అభిమానులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టగా యువత బాణాసంచా కాల్చారు. నాయకులు ఆయనకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని మధ్య క్షేత్రం నుంచి భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ జట్టి గురునాథరావు ముందుకు సాగారు. అదే విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరావుతో పాటుగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యేగా కంపం విజయరాజును గెలిపించాలని చింతపల్లి సర్పంచ్ రామకృష్ణ కోరారు. ప్రజలతో పరిచయ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఇన్ఛార్జ్ విజయరాజు చింతలపూడి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆయనకు సర్పంచ్ రామకృష్ణ పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జానకిరెడ్డి, జెడ్పీటీసీ నీరజా సుధాకర్, చింతలపూడి పట్టణ వైసీపీ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియా ఏదంటే నాకు అంత తెలుసావు కానీ ఫోన్లో పక్క గీకేస్తూనే ఉంటుంది. మీరందరూ కూడా దాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ 45 రోజులు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ ఈ పథకాలన్నీ మనకు ముందుకు సాగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ నవరత్నాలు కాదు, ఇంకా ఆయన మైండ్ లో ఏయో ఉన్నాయి అడగకుండా ఇచ్చే దేవుడు ఆయన. ఎన్నో చేస్తారు, ఇంకా రేపు ఎన్నో వస్తాయి మేనిఫెస్టోలో. అవన్నీ మీరు ఆలోచించుకోండి. అడగకుండా పెట్టినోడు గొప్పడో, అడిగి పెడతానని పెట్టకుండా గొప్పడో కూడా మీరు ఆలోచించండి. మన సేవలు, మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన సేవలు ఇవన్నీ గుర్తు చేసుకోండి. మీరు ఏం చిన్నపిల్లలు కాదు, ఇవాళ టీవీలు మీడియాలు అన్నీ ఉన్నాయి. ప్లీజ్ దయించి మన పంచాయతీని మటుకు మంచి మెజార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు కానుక ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు రోడ్డెక్కారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంగిడిగూడెం గ్రామాల మధ్యలో గ్రీన్ఫీల్డ్ హైవే అండర్ పాస్ వద్ద టెంట్ వేసి పనులు అడ్డుకొని రైతులు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు రాంబాబు, గోలి నర్సిరెడ్డి, వందనపు సాయిబాబా, పి సోమిరెడ్డి, పి సత్తిరెడ్డి, గూడపాటి శ్రీనివాసరావు, పరిమి రామారావు తదితరులు పాల్గొన్నారు. రెండోది బోర్లు పోయిన వాళ్ళకి కొత్తగా బోర్లు జలకంలో నేర్పిస్తా ఉంటారు. ఈ రోజు కూడా చాలా మంది రైతులు పెండింగ్ లో ఉన్నాయి బోర్లు. తర్వాత ఈ రోడ్డు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయిన తర్వాత కూడా రైతుల దగ్గర మళ్ళీ 10 సెంట్లు 15 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఈరోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంగిడిగూడెం మధ్యలో అండర్ పాస్ దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్ని రైతులు అడ్డుకోవడం జరిగింది. ఇక్కడందరూ కూడా రైతులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. అద్దె తక్కువ పరిహారం ఇచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆర్బిట్రేషన్ ద్వారా రైతులకు పరిహారం పెంచిస్తామని చెప్పేసి గతంలో జిల్లా కలెక్టర్ గారు అధికారులు అనేక హామీలు ఇచ్చారు. కానీ ఆర్బిట్రేషన్ ఆర్గ్యుమెంట్ పూర్తయినా సరే జడ్జిమెంట్ ఇవ్వకుండా పరిహారం పెంచకుండా రైతుల నోట్లో మట్టి కొట్టి పనిచేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ హైవే నిర్మాణం వల్ల చాలా చోట్ల పంటలు దెబ్బతింటా ఉన్నాయి. ఇక్కడే మిర్చి కానీ పొగాకు కానీ ఇతర పంటలు కానీ దెబ్బతిన్నా సరే అధికారుల వైపు నుంచి కానీ ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవే అథారిటీ వైపు నుంచి కానీ ఎటువంటి చర్యలు న్యాయం పరిహారం కూడా చెల్లించకుండా రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాలు, చెయ్యి, వెన్నెముక విరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబానికి డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సహాయం అందించారు. కూలీ నాలి చేస్తూ జీవనం సాగిస్తున్న పురాలశెట్టి సూర్యనారాయణ ఇటీవల కూలి పనికి వెళ్లినప్పుడు ఇంటి పైకప్పు కూలి కాలు, చేయితో పాటు వెన్నెముక విరిగిపోయింది. కదలని స్థితిలో ఉన్న సూర్యనారాయణ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలిసి మంగళవారం ఎన్టీఆర్ నగర్ లోని బాధితులు నివాసం వద్ద డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతాల రంగా, గౌరవ అధ్యక్షులు నేలిపోలి ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనం ఢీకొని వీఆర్ఏకు తీవ్ర గాయాలైన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం వీఆర్ఏగా కొదమ సుబ్బారావు విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం జంగారెడ్డిగూడెం నుంచి గురువాయిగూడెం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం అతనిని ఢీకొట్టింది. ఈ ఘటనలో సుబ్బారావు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీవజ్యోతితో పాటుగా రెవెన్యూ సిబ్బంది ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి క్షతగాత్రుని మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరుకు తరలించారు. సుబ్బారావును ఢీకొట్టిన వాహనాన్ని నడుపుతున్న వారు మద్యం సేవించి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు తెలిపారు.
ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బస్టాండ్ ఆవరణలో ఒక వ్యక్తి సెల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో అతనిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బస్సుకు కట్టేసి కాళ్లపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇతనిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు జట్టి గురునాథరావు సీఎం పై చేస్తున్న అసత్య ఆరోపణలు నమ్మవద్దని ప్రజలకు సూచన. జంగారెడ్డిగూడెం పట్టణంలో కవాతు నిర్వహించిన సాయుధ బలగాలు, కవాతును ప్రారంభించిన ఇన్ఛార్జ్ డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి. మాట తప్పని మడమ తిప్పని సీఎం జగన్ ను మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇండ్ల పట్టాల పంపిణీలు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.